కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగోలేనప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఆ అప్పుకు నెలకు 5,000 కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివరించారు. సింగరేణి కొత్తగన్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఖజానా అంతా ఖాళీ చేసింది. 60,000 కోట్ల అప్పు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్ల అప్పు చేసింది. మీ అందరు తెలుసు, మీరు ఇల్లు నడిపిస్తారు. 10,000 రూపాయలు ఆమ్దాని ఉంటే 10,000 రూపాయలే ఖర్చు పెట్టాలి. దాన్ని 30,000 ఖర్చు పెడితే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి మళ్ళీ మిత్తి పెరుగుతూ ఉంటుందా లేదా? ఇప్పుడు మనకు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కోసం కడుతున్నది. ఏం ఆమ్దాని లేకున్నా కానీ 5,000 కోట్ల రూపాయలు బ్యాంకు కట్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కోసం. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లిలో 6 లక్షల రూపాయలతో నిర్మించిన మెప్మా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీతో 2 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. రామకృష్ణాపూర్లో నూతనంగా నిర్మించిన మెప్మా భవనాన్ని ప్రారంభించారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా శక్తి సంఘాలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని చెప్పారు. ఫ్రీ బస్ పథకానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు వివేక్. మీకు మిత్తి లేని రుణాలు ఇస్తున్నాము. మహిళలకు ఫ్రీ బస్సు, మీరు ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు బస్సులలో. అవునా కదా? మీ అందరికీ మహిళలకు ఫ్రీ బస్ కోసము ఇప్పటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వము 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీ సన్న బియ్యానికి ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇది మీ నిధులే. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఖజానా ఖాళీ చేసింది. సింగరేణి సంస్థ లాభాల్లో ఉండటానికి కాకా వెంకటస్వామి కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి పట్టణంలో శాంతినగర్ దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు మంత్రి వివేక్. 1995లో అప్పటి ప్రధానిని ఒప్పించి 10,000 కోట్ల నిధులు తెచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందన్నారు మంత్రి. సింగరేణి అభివృద్ధికి నేడు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నారన్నారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కోసం కేంద్రాన్ని ఒప్పించారన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ రీఓపెన్ కు 6,000 కోట్ల ఆర్థిక సహాయం అందేలా కృషి చేశానన్నారు మంత్రి వివేక్. కార్మికులకు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారు. రామగుండంలో 30,000 పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు ఇప్పించింది సంగతి ప్రజలందరికీ తెలిసే. తర్వాత సిఎంపిఎఫ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోల్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ ఇప్పించడం ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు చేయడం. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 120 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవడం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. ప్రజాపాలనలో తాము నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తర్వాత ఎన్సాన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అంతకుముందు సిద్దిపేటకు చేరుకున్న మంత్రి వివేక్ కు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని చెప్పి మళ్ళొకసారి చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు లబ్ధిదారుల ముఖాల కళ చూసి, వాళ్ళ నవ్వు చూసి, సార్ మా సొంత ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న సొంత ఇల్లు అమలు అవుతుందని చెప్పి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంని మనం అందరం అభినందించాలి. వాళ్ళు బేస్మెంట్ వచ్చే వరకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. సైడ్ వాల్స్ కట్టే వరకు వాళ్ళకి ఇంకొక 1,00,000 రూపాయలు త్వరలోనే వస్తాయి. స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, ఫైనల్ కూడా 1,00,000 రూపాయలు. అంటే
400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ లబ్ధిదారులకు కూడా వారికి అభినందనలు చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి వివేక్.